అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ కొత్త ఇల్లు సేల్కి అయితే ఉందన్నమాట. అది ఎలా ఉంది, చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది, దాని ప్రైస్ ఎంత, అది ఎన్ని గజాలలో ఉంది ఇల్లు అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హౌస్ మొత్తం ఎలా ఉంది స్టార్టింగ్ నుంచి మనం మెయిన్ డోర్ గేట్ నుంచి లోపలికి అయితే చూపిస్తాను. ముందుగా ఇక్కడ మనకి మొక్కలు పెట్టుకోవడానికి అయితే చిన్నగా బయట స్పేస్ని అయితే చేశారండి. ఇది కూడా మనం డైరెక్ట్గా మొక్కలు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొత్తం గేట్ అంతా ఓపెన్ చేసి మీకు ఇంచ్ టు ఇంచ్ చూపిస్తాను. ఇల్లు మొత్తం చూసారు కదా, బయట కూడా మీకు పైన సీలింగ్ CPU లాగా చేశారనమాట. బయట లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. నైట్ టైంలో అయితే ఇల్లు చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా మనం మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ డోర్ చూడండి, డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. మొత్తం అన్ని భాగాలని ఎక్కడ వదలకుండా A to Z చూపిస్తానండి ఈ వీడియోలో. మీకు చాలామందికి బయట తిరిగే రూమ్స్ చూసుకునేంత టైం ఉండదు, అందుకే నేను ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చాలామంది చూసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేసి కొనుక్కోవచ్చు కూడా. మీకు లాస్ట్లో ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను. ముందుగా మనకి హాల్లో వచ్చేసి చూడండి, కబోర్డ్స్తో ప్లస్ మనకి టీవీ పెట్టుకోవడానికి ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. నాకు చాలా బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇక్కడ 4 ర్యాక్స్ అయితే ఉన్నాయి. మనం చిన్న చిన్న థింగ్స్ కానీ పిల్లల బొమ్మలు కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది. పైన చూస్తే క్యాక్ అనమాట. లైటింగ్స్ కావచ్చు, మీకు CPU కావచ్చు, చాలా బాగా అనిపించింది. పైన హాల్లోకి రాగానే ఆ లైటింగ్స్తో బాగా అనిపించింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ చూసుకుందాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. 2 బెడ్రూమ్స్ ఒకే సైజులో అయితే ఉన్నాయండి. ఒకటి చిన్నగా పెద్దగానే అట్లా ఏం లేదు, కానీ 2 బాగానే ఉన్నాయి. ఇక్కడ మనకి షెల్ఫ్స్, ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి అయితే ఉంది. ఇక్కడ బట్టల షెల్ఫ్ కూడా పెద్దగానే ఉందన్నమాట. పైన మనకి ఒక సజ్జ కూడా ఉంది, చూసారు కదా. ఇక్కడ మనకి CPU అనేది ఇలా ఉన్నిందనమాట, సీలింగ్ అనమాట. అన్నీ చూపిస్తానండి, ఎక్కడ వదలను. అన్నీ మనకి లేడీస్ అయితే ఎలా అబ్జర్వ్ చేసి చూసుకుంటారో, ఒక ఇల్లు కొనాలంటే మనం ఎటు కింద అన్నీ ఇంచు టు చూస్తాం కదా, ఆ విధంగానే నేను ఈ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి మరొక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో ఏంటంటే మనకి మాస్టర్ బెడ్రూము. ఇందులో మనకి వాష్రూమ్ కూడా ఉందన్నమాట. పైన చూడండి, కలర్ఫుల్గా లైట్లతో భలే ఉంది. పడుకున్నప్పుడు నైట్లో ఎట్లా పెట్టుకొని పడుకుంటే భలే బాగా అనిపిస్తుంది. లైటింగ్స్ బాగా కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు ఒక కబోర్డ్ వచ్చింది, బీరువా కూడా ఇక్కడ మనకి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. లోపల ఉన్న వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వేర్ ఉందండి. టైల్స్ కూడా సగానికి కాకుండా పై వరకు వేశారు కాబట్టి చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. టైల్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ టైల్స్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్దాము. కిచెన్ దగ్గర అయితే చూసేద్దాం. మరి ఇది ఇక్కడ మీకు వచ్చేసి దేవుడు రూమ్ అండి. ఎంట్రీ ఎలా ఉందన్నమాట, పొడవుగా ఉంది. ఇక్కడ దేవుడు రూమ్ వచ్చింది. దేవుడు రూమ్ కూడా సపరేట్గా ఉంచకుండా దేవుడు రూమ్ లాగా డిజైన్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ స్వస్తిక్ కానీ, ఓంకారం కానీ, వినాయకుడు ఫేస్ లాగా కానీ చాలా బాగా అనిపించింది. చూడడానికి బాగుందన్నమాట. ఇలా అయితే ఉన్నిందండి. పైనుంచి చూపిస్తాను ఒకసారి. మనకి ఇక్కడ ఒక కిటికీ కూడా ఇచ్చారనమాట. లైట్ ఫెసిలిటీ ఉంది. ఇంకా మనం పెట్టుకున్న దాన్ని బట్టి మనకైతే ఇది సరిపోతుంది. చిన్న ఫ్యామిలీకి మంచిగా సరిపోతుంది. కిచెన్ అయితే అసలు సూపర్, ఎంత బాగా అనిపించిందో చూడడానికి నాకు. చూసారు కదా, ఇలా అయితే ఉంది రౌండ్ మొత్తం. మీకు పైనుంచి కూడా చూపిస్తాను ఎలా ఉందని. ఇందులో కూడా మనకి సీటింగ్ లైట్లు ప్రొవైడ్ చేశారు. కిచెన్ కింద మనకి మార్బుల్స్ అయితే అసలు ఎక్సలెంట్ ఉన్నాయి, చూడడానికి బాగా అనిపించినాయి. ఇక్కడ ఒక సజ్జ అయితే ఉంది. కాకపోతే మనకి ఏంటంటే కింద కూడా చాలా నీట్గా అనేది బాగుందన్నమాట. కొత్త ఇల్లు కాబట్టి చాలా బాగా అనిపించింది. చూడండి, మార్బుల్స్ ఇలా ఉన్నాయి. ఇంచ్ టు ఇంచ్ చూపిస్తాను నేను మీకు. ప్రతిదీ మనము చూసుకుంటాం కాబట్టి అది లేదు ఇది లేదు అనకుండా మీరు వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాతే కామెంట్స్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. సగం చూసి కామెంట్స్ చేస్తే నేను మళ్ళీ మీకు సపరేట్గా చెప్పాల్సి వస్తుంది. పోతే ఇక మనకి బయట అనమాట బాల్కనీ, సైడ్ బాల్కనీ అనుకోండి. ఇక్కడ మనకి బోర్ ఉందన్నమాట. బోర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మీటర్ అదే ఉందన్నమాట. బయట కూడా ఒక వాష్రూమ్ ఉంది. లోపల మనకి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ ఉంది, అలాగే బయట కూడా ఒక వాష్రూమ్ ఉంది. ఇది కూడా చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ మనం బట్టలు ఉతుక్కోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కాకపోతే ఇంకొక ప్లేస్ కూడా ఉంది మెట్ల కింద, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. బాత్రూంలో ఏంటంటే టైల్స్ బాగా వేసారనమాట. పైన వరకు వేసినందుకు చూడడానికి బాగా అనిపిస్తుంది. కింద కొంత ఏంటంటే హాఫ్ వరకు వేసి తర్వాత గోడలు అనేది లేపుతూ ఉంటారు కదా, అట్లా కాకుండా ఇది బాత్రూమ్ అనేది ఏంటంటే చాలా హైట్ వరకు మనకి టైల్స్ అనేవి వేసుకున్నారు. చూసారు కదా, గ్యాప్ కూడా ఎక్కువ ఉంది. చుట్టూ ఉన్న వాతావరణం ఇలా ఉందండి. చుట్టూ అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. ఇది వచ్చేసి విజయసారథి కాలనీలో అనమాట. రిలాక్స్గా అనిపిస్తుంది, మంచిగా చల్లగా గాలి వేస్తుంది. బయట కూర్చొని టీ తాగడానికి కానీ అన్నిటికీ. అలాగే ఇక్కడ మీకు షింక్ ఫెసిలిటీ అనేది బయటే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్ల కింద వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కావచ్చు, ఇంకా మన గిన్నెలు కడుక్కోవడం కావచ్చు లేడీస్కి అయితే,
ఇక్కడ మార్బుల్స్ కూడా సైడ్కి అయితే వేశారు చూసారు కదా. ఇక్కడ మన పాత సామాన్ ఏమైనా ఉంటే దీని కింద పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. లోపల నీట్గా ఉంటుంది అనమాట బయట పెట్టేసుకుంటే. ఇక్కడ మీకు కరెంట్ బోర్డు కూడా చూసారు కదా. ఇంకా పైకి అయితే చూపిస్తాను పైన ఎలా ఉంది అనేది. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలన్నమాట. మెట్లకు కూడా చూసారా మార్బుల్సే వేశారు, మంచిగా అనిపించింది. చుట్టూ వాతావరణం పైనుంచి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. పైన ఏంటంటే మనం డైరెక్ట్గా వర్షం పడి వాటర్ అంతా మెట్ల మించి మట్టిగా కాకుండా ఇక్కడ మనకి పైన షెడ్ లాంటిది కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా బాగుంది. ఏ ఎండ కూడా పైన మనకి డైరెక్ట్గా కింద మెట్ల మీదకి పడదనమాట. ఎండాకాలం వచ్చేసరికి ఇబ్బంది లేకుండా మనకి కింద ఫ్లోరింగ్ అనేది కూడా చేసుకున్నారు. మనం ఏమైనా ఎండబెట్టుకోవడానికి కావచ్చు, సాయంత్రం సరదాగా కూర్చోవడానికి. సిమెంట్ అయితే మంచిగా చేసింది పైన ఆల్రెడీ. అలాగే ఇక్కడ 1000 లీటర్ ట్యాంక్ కూడా ఉంది మీకు. చుట్టూ చూసారు కదా, ఇందాక మీకు చెప్పాను కదా రేక్ కూడా ఉంది. పైన ఏంటంటే మనకి మెట్ల పైన ఎండ పడకుండా ఈ విధంగా అయితే సెట్ చేశారు. ఇలా ఉంటే ఏమవుతుందంటే వర్షం పడ్డప్పుడు వాటర్ కానీ డస్ట్ కానీ డైరెక్ట్గా మెట్ల మీదకి రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది. చుట్టూ వాతావరణం అయితే ఇలా ఉందండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఇప్పుడు మీకు లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను. మీకు డీటెయిల్స్ అన్నీ ఇల్లు చూపించడం మరొకసారి చెప్తానండి. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వీడియో చూడండి. అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది ఎక్కడ ఉంది, ఎంత రేట్లో ఉంది అనేది తెలుస్తుంది. చాలా లో ప్రైస్లో అయితే ఉన్నిందనమాట. డబుల్ బెడ్రూమ్ చాలా నీట్గా చాలా బాగుంది. ఇప్పుడైతే అడ్రస్ చెప్తాను. ఈ ఇల్లు వచ్చేసి మనకి షాద్ నగర్లోని విజయసారథి కాలనీలో ఉందండి. ఈ ప్లేస్ మొత్తానికి 133 గజాలు ఉంది. వెస్ట్ ఫేస్ ఉంది. డబుల్ బెడ్రూమ్ అండి. 48 lakhsకి ఉంది. ఇది వచ్చేసి మనకి హైవే నుంచి 1 కిలోమీటర్ దగ్గరలో ఉందన్నమాట. చాలా తక్కువ ప్రైస్లో మంచి ఇంటీరియర్ డిజైన్స్తో చాలా బాగుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నైట్ టైంలో ఈ లైటింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. చూడడానికి కలర్ఫుల్గా ఇల్లు అయితే చాలా బాగా అనిపిస్తుంది మీకు. ఎవరికైనా చూడాలి చేయాలనిపిస్తే ఇక్కడ నేను ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన వేస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు అయితే తెలుసుకోవచ్చు.